హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చేసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అండి, నిషిది కథలు అన్న ఛానల్ హర్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్ స్టోరీస్తో వస్తుంది. ప్లీజ్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందిస్తే మంచి థ్రిల్లర్ స్టోరీస్ మీకు అందించడం కోసం నేను రూపా గారు చాలా కష్టపడుతున్నాము. మంచి స్టోరీని కూడా రెడీ చేసుకుంటున్నాము. అది సబ్స్క్రిప్షన్స్ 1000 దాటేస్తే ఆ స్టోరీ ఇవ్వడానికి చూస్తున్నాము. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. ఇంకా నా డెవిల్ గారితో రొమాన్స్ రూపా గారు రాసిన ఈ అద్భుతమైన స్టోరీలోకి వెళ్ళిపోదాం. వద్దు, ఇప్పటికే బయట మీడియా వల్ల హైలైట్ అయ్యాం. ఇప్పుడు ఇలా చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది, వదిలే అని మత్తు వదిలించుకుని ఎందుకైనా మంచిది అని మాస్క్ కూడా వేసుకుని నడుస్తుంది మాయా. కానీ ఆమెకి తెలీదు, మీడియానే కాదు కాసేపట్లో పనిచేసిన వాళ్ళని కూడా తెచ్చి ఆమె ముందు డెవిల్ నిలబెట్టబోతున్నాడు అని. ఇప్పుడు ఆ మాస్క్ అవసరమా? అసహనంగా చూశాడు ఆమె వైపు. అవసరమే, ఇప్పటికే నా వల్ల మావయ్య ఎంత అంటూ మాట సకంలో ఉండగానే ఎర్రగా అయిపోయిన డెవిల్ ఫేస్ చూసి మాస్క్లోనే నోరు మూసేసుకుంటుంది మాయా. నీకు అలాగే అవ్వాలి అని నవ్వుతుంది ఎయిర్ హోస్టెస్ దగ్గర దుబ్బేసిన చాక్లెట్స్ తింటూ అంతర్. కోపంగా చూస్తున్నా అనుకుంటూ ఒక చూపు విసిరిన పాపం అది అంతర్ని భయపెట్టలేదు పాపం. ఈలోపు డెవిల్ మాయా చెయ్యి పట్టుకుని మరీ కార్లోకి తోస్తాడు. కూర్చుంటున్నా కదా, ఎందుకంత తొందర? విసుగ్గా పెడుతుంది మొహం. అర్జెంటుగా వెళ్ళాలి అంటూ ఇంటి అడ్రస్కి కాకుండా వేరే అడ్రస్ డ్రైవర్కి చెప్తుంటే ఇప్పుడు అటువైపు ఎందుకు అంటుంది మాయా. చెప్తాలే, కాసేపు వెయిటింగ్ చేయి అని ఎవరికో కాల్ చేస్తాడు. హలో, వీఆర్ ఆన్ ది వే. ఓకే అనేసి కాల్ కట్ చేస్తే ఏదో కేసు ఉందేమో, అదే అర్జెంట్ అని తీసుకువెళ్తున్నాడేమో అని ఇంకా డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ అయిపోతుంది. వాట్? ఎస్ సార్, అజిత్ సార్నే ఇలా చేస్తున్నారు అంటూ చెప్తాడు అవతల వైపు వ్యక్తి వసంత్కి కాల్లో. నో, అది ఆపేసేయ్, ఏదో ఒకటి చెయ్యండి. గట్టిగా అరుస్తుంటే కంగారుగా బయట నుండి వస్తుంది కల్పన. వసంత్ అలా రియాక్ట్ అయ్యి అరుస్తూ ఉంటే మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుందేమో అని కంగారు పడుతున్నా ఈయన దగ్గరికి ముంబైలో ఎలా వచ్చింది అంటూ కనుబొమ్మను ముడిచి చూస్తూ ఆలోచనలో పడుతుంది. కల్పన వెరీ షార్ప్ కదా, డెవిల్కి కల్పన పొలికలే వచ్చినట్లున్నాయి. రాలేదు, రూపగారు తీసుకొచ్చారు. మొబైల్ విషయం మర్చిపోయి ఏదో ఒకటి చెయ్యి అని కల్పనని చూసి గట్టిగా ఏం అనలేక అవతల వ్యక్తి చెప్పేది వింటూ ఉంటాడు. లేదు సార్, ఆల్రెడీ అంతా స్టార్ట్ అయిపోయింది, మనం ఇంకా ఆపలేం అనేసి అతను కూడా ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది వసంత్? మళ్ళీ దగ్గరికి వచ్చి అడుగుతుంది. అజ్జు మన స్టూడియోలో ప్రెస్ మీట్ పెట్టాడట, ఆ న్యూస్ గురించి ఏదో ప్రూఫ్స్ దొరికి వాళ్ళని పిలిచాడు అంటున్నారు. అది ఎలా అయినా ఆపాలి కల్పన, ఇప్పటి వరకు పోయిన పరువు చాలలేదనా ఇదంతా చేస్తున్నాడు కోపంగా అన్నట్లు అంటున్నా. మనసులో భయం ఎక్కువైపోతూ ఉంటుంది వసంత్కి. నిజమా? అలా అయితే మంచిదే కదా వసంత్, అందరూ నిజం తెలుసుకుంటారు, మన రెప్యుటేషన్ మళ్ళీ వచ్చేస్తుంది. మీరు ఇంకా ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. ఆ సెల్ ఎలా వచ్చింది అసలు మీ దగ్గరికి? ఇటు ఇచ్చేయండి, ఇది ఉంటే ఇలానే మీకు టెన్షన్నే అని బలవంతంగా తీసుకునేసరికి అసలుకే మోసం వచ్చిందని ఫీల్ అవుతూ ఉండిపోతాడు. ఓయ్ డెవిల్, మన స్టూడియో ఇహిహి వచ్చే ఎన్ని రోజులయ్యిందో, ఇక్కడే వర్క్ ఉందా నీకు అంటూ ఆపకుండా లడలడా వాగుతూ డెవిల్ వెనకే గెంతుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ అందరినీ చూసి షాక్లో ఆగిపోతుంది మాయా. అప్పుడు చేయి పట్టుకుంటాడు చాలా గట్టిగా. ఆమె భయంతో వెనక్కి తీసుకోవాలని చూస్తున్నా కూడా అలాగే పట్టుకుని ముందుకు నడిపిస్తూ వాళ్ళ మధ్యలో నుండి ముందుకు వెళ్ళి సపరేట్గా వేసిన చైర్స్లో కూర్చోబెట్టి తను కూడా ఆమె పక్కనే కూర్చుంటాడు. మాయాకి మాత్రం ఏడుపు షివరింగ్ వచ్చేస్తూ డెవిల్ చేతిని భయంతో పట్టుకుంటుంది.
అప్పటికే మీడియా వాళ్ళంతా వాళ్ళని ఫోటోలు తీయబోతూ ఉంటే డెవిల్ పెట్టిన సెక్యూరిటీ వాళ్ళు తీయనివ్వకుండా అడ్డుకొని మీటింగ్ అయ్యాక మీ ఇష్టం అన్నారు సార్, ముందైతే నాట్ అలౌడ్ అంటూ గట్టిగా కెమెరాలు పట్టుకుని ఇంకా వాళ్ళు కూడా ఓకే అంటూ ఆగిపోతారు. ఇవేమీ తెలియని అను కార్తిక్లు హ్యాపీ మూమెంట్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటే రాజీబామ్మ హ్యాపీగా సోఫాలో వెనక్కి జారబడి కాళ్ళు చాపుకుని ఆరంగా భక్తి ఛానల్ చూస్తూ ఉంటుంది. ఇక్కడ వసంత్కి నిద్ర పట్టక బయట ఏమవుతుందో తెలియక ఎవరికైనా చేసి కనుక్కుందామన్నా లేదంటే లైవ్లో న్యూస్ చూద్దామన్నా మొబైల్ లేక చేతులు పిసుక్కుంటూ ఉండిపోతాడు. రాబర్ట్కి అసలు ఈ విషయమే తెలీదు. డెవిల్ మాయాతో ముంబైలో ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి ఇక ఇప్పట్లో రాడని తన నెక్స్ట్ ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఆల్రెడీ వసంత్ చెప్పడంతో కల్పన మాత్రం బయటికి వెళ్ళి మొబైల్లో న్యూస్ చూస్తూ ఉంటుంది. కాసేపట్లోనే లైవ్ స్టార్ట్ అవుతుంది. ఎదురుగా చైర్స్లో మాయా, తన పక్కనే డెవిల్. మాయా మొహంలో కంగారు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటే డెవిల్ మాత్రం చాలా నార్మల్గా ఎప్పట్లా గంభీరంగా కనిపిస్తాడు. ఓకే స్టార్ట్ చేయండి అనగానే మీడియా నుండి వచ్చిన అందరూ ఒకేసారి మూకుమ్ముడిగా ఏవేవో ప్రశ్నలు అడిగేస్తూ ఉంటారు. మాయా మళ్ళీ కంగారు పడిపోతూ ఉంటే గట్టిగా వాళ్ళెవ్వరికీ కనిపించకుండా ఆమె అరచేతిని వేళ్లతో పెనవేసి వెయిట్, ముందు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి, ఆ నెక్స్ట్ మీరు అంటాడు డెవిల్ మైక్లో చాలా గట్టిగా. అంతే, అతని వాయిస్లో అథారిటీకి అందరూ భయంతో మాట్లాడడం అడగడం ఆపేస్తారు. మీకు అసలు ఈ న్యూస్ ఎలా వచ్చింది సూటిగా అడుగుతాడు. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు తప్ప ఆన్సర్ ఇవ్వరు. ఒకరు మాత్రం ఎలా వస్తే ఏంటి సార్, మేము న్యూస్లో చెప్పింది అంతా నిజమే కదా, ఆమెకి మీతో జరిగింది రెండో పెళ్ళే కదా, పైగా ఫస్ట్ హస్బెండ్ కూడా బ్రతికే ఉన్నాడు అండ్ 3 days బ్యాక్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు అంటాడు. డెవిల్ ఏం చెప్తాడా అని అందరూ చూస్తూ ఉంటారు. అవి నిజమా కాదా అని మీకు నేను చెప్పాలి. ఇప్పుడు మీరు అడిగినట్లు ముందే నా వైఫ్ దగ్గరికి వచ్చి మీరు అడగాలి. అంతేకాని ఎవరో మా బిజినెస్ డ్రైవర్స్ కాల్ చేసి మీకేదో ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మమ్మల్ని కనీసం అడగకుండా మీ అంతటి మీరే న్యూస్లో వాటిని చిలువలు పలవలు కథలుగా చేర్చి చెప్పేస్తే ఏంటి అర్థం అనగానే అందరూ షాక్ అయి చూస్తారు. మీ అందరికీ నా మ్యారేజ్ అయినట్లు నేను అఫీషియల్గా అనౌన్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే అది నా పర్సనల్. కానీ దాన్ని పట్టుకునే మీరు మా మీద రాంగ్గా న్యూస్ చెప్పడం అనేది చాలా తప్పు. ఇప్పుడు మీ అందరికీ ఈ అఫీషియల్ మీటింగ్ పెట్టడానికి కారణం చెప్తున్నా, బాగా వినండి. షీ ఈజ్ మై వైఫ్ అండ్ మై లైఫ్ ఎవ్రీథింగ్. ఇంతకుముందు మీరు న్యూస్లో చెప్పింది అంతా కూడా పచ్చి అబద్ధం. మీకు ప్రూఫ్స్ కావాలి అంటే తన ఫస్ట్ హస్బెండ్ అని మీరు ఎవరినైతే అంటున్నారో అతనికే అడగవచ్చు. అండ్ రోహన్ ఎలాగో చెప్పడని కావాలని అలా చెప్తాడు డెవిల్. మీడియా వాళ్ళతో పాటు మాయ కూడా డెవిల్ మాటలకి స్టన్ అయిపోతుంది. అందరూ వాళ్ళలో వాళ్ళే మొహాలు చూసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, మీ అందరి మీద నన్ను ఏ కేసు పెట్టమంటారు అని మళ్ళీ డెవిల్ని వాళ్ళకి ఆలోచించుకునే గ్యాప్ లేకుండా అడగడంతో అందరి మొహాలలో భయం కనిపిస్తుంది. ఇంకా ఒక్కొక్కరు లేచి, లేదు సార్, ఇదంతా ఫేక్ న్యూస్ అని మేము అనుకోలేదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా పక్కాగా ఉందని అనుకున్నాం, సారీ సార్ అంటుంటే, అలా ఎలా అనుకుంటారు, మీకు తన ఫస్ట్ మ్యారేజ్ పిక్స్ ఏమైనా దొరికాయా, ఉంటే చూపించండి, అప్పుడు నేను కూడా మీతో పాటు నమ్ముతాను అంటాడు చాలా కాన్ఫిడెంట్గా. రోహన్తో తన పెళ్లి జరిగినప్పుడు ఏ పిక్స్ లేవు కాబట్టి మాయా డెవిల్ మాటలకి రిలీఫ్గా ఫీల్ అయ్యి టెన్షన్ తగ్గించుకుంటుంది. ఎందుకు ఆ క్షణంలో ఇంకా ఏం జరిగినా డెవిల్ చూసుకుంటాడు అన్న నమ్మకం ఆమెలో పెరిగిపోతుంది. ఫొటోస్ లేకపోయినంత మాత్రాన మేము అన్నది అబద్ధం, మీరన్నది నిజమని కూడా ప్రూఫ్ లేదు కదా సార్. డెవిల్ అలా కేస్ అని అడిగేసరికి అందరూ భయపడుతూ ఉంటే ఇంకా అక్కడితో ఈ ఇష్యూ క్లియర్ అయిపోయింది అని, అందరూ ఇంకా తనకి డెవిల్తోనే ఫస్ట్ మ్యారేజ్ అని నమ్మేసినట్లే అని మాయా రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటుంది.
కానీ ప్రూఫ్స్ ఏంటో చూపించమని అడిగేసరికి మాయాకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయితే డెవిల్ మొహంలో మాత్రం సాడిస్టిక్ స్మైల్ వస్తుంది. మీరు చెప్పిన ఫేక్ న్యూస్కి మీ దగ్గరే ప్రూఫ్స్ లేదు అన్నాను, కానీ నా దగ్గర లేదు అనలేదు కదా. మీరు స్ప్రెడ్ చేసింది ఫేక్ న్యూస్ అని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉంది అంటూ పక్కనే ఉన్న తన అసిస్టెంట్ కనకారావుని చూస్తాడు. వెంటనే కనకారావు డెవిల్ ఏమీ చెప్పకుండానే ఎస్ సార్ అంటూ ఒకసారి స్ట్రిక్ట్గా నిలబడి ఇంకో ఇద్దరు కానిస్టేబుల్తో వేరే రూమ్లోకి వెళ్తాడు. మాయతో సహా మీడియా వాళ్ళు కూడా డెవిల్ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటా అని టెన్షన్గా కనకారావు వెళ్ళిన రూమ్ వైపే చూస్తూ ఉంటారు. ఇక్కడ కల్పన కూడా చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. కానీ డెవిల్ మాత్రం తన యాటిట్యూడ్ చూపిస్తూ క్రాస్ లెగ్స్ వేసుకుని తన ఫింగర్కి ఉన్న నెయిల్స్ చూసుకుంటూ ఉంటాడు. ఇంకో 2 నిమిషాల్లో ఆ రూమ్ డోర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. అందులో నుండి ముందు కనకారావు అలాగే 2 కానిస్టేబుల్స్ వస్తే వాళ్ళ వెనకనే వరుసగా ఇంకా 3 లేడీ కానిస్టేబుల్స్, వాళ్ళ వెనక ఒక 3 అమ్మాయిలు వస్తారు. అమ్మాయిలు 3కి ఫేస్ కనిపించకుండా కవర్ చేస్తూ కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా మాస్కులు వేసి తీసుకువస్తారు. వాళ్ళందరినీ చూసి మీడియా వాళ్ళకి ఏమీ అర్థం కాక వాళ్ళు ఇంకా ఆ రూమ్లోకి పూర్తిగా రాకుండానే ప్రూఫ్స్ అని చెప్పి ఎవరిని తీసుకువస్తున్నారు ఏంటి సార్, అంటే ఇప్పుడు ఏంటి తప్పంతా వాళ్ళే చేశారని వాళ్ళ మీద అంతా నెట్టేయబోతున్నారా అంటూ గట్టిగా అడుగుతారు. ప్రతిదీ నెగిటివ్గా చూస్తే మీకు నెగిటివ్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు మీకు అంత తొందర? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గొంతు విప్పి అరుస్తున్న ప్రతి ఒక్కరూ చివరిలో అంతా తేలిగ్గా నాకు సమాధానం చెప్పాలి. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఇప్పుడు మాట్లాడండి అంటాడు డెవిల్ చాలా గట్టిగా. అతని మాటల్లోని గంభీరానికి అందరూ భయపడిపోయి మాట్లాడడం ఆపేసి మళ్ళీ చైర్స్లో కామ్గా కూర్చుంటారు. ఆ 3 అమ్మాయిలు వచ్చి డెవిల్ మాయా వాళ్ళ పక్కన తలదించుకుని నిలబడతారు. కనకారావు చెప్పు అంటాడు డెవిల్ స్టైల్గా. మీ అందరికీ రాంగ్గా మెసేజ్ పాస్ చేసి న్యూస్ టెలికాస్ట్ అయ్యేలా చేసిన అమ్మాయిలు వీళ్ళే. మేము మీకు వచ్చిన కాల్స్ని ట్రేస్ చేశాము. ఆ నెంబర్లు వీళ్ళవే. కావాలి అంటే ఇప్పుడు వీళ్ళనే అడగవచ్చు అంటూ ఆ 3 అమ్మాయిని చూసి ఇంకా లేట్ చేస్తారేంటి చెప్పండి అని గట్టిగా అరుస్తాడు కనకారావు. అవును, మేమే అలా కాల్స్ చేసి తప్పుగా న్యూస్ చెప్పమని మీకు చెప్పాము, కానీ అదంతా ఫేక్ న్యూస్, సారీ అని చిన్నగా ఏడుస్తూ చెప్పగానే మీడియా వాళ్ళంతా గట్టిగా అరుస్తూ ఉంటారు. డెవిల్ మళ్ళీ సీరియస్గా కనకారావు వైపు చూడగానే ఆ 3 అమ్మాయిల్ని మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళిపోతారు. ఏంటి సార్, వాళ్ళ మొహాలు చూపించకుండానే వాళ్ళని అలా ఎవరు చేయమన్నారు చెప్పకుండానే తీసుకువెళ్ళిపోతున్నారు అంటూ అరుస్తూ ఉంటారు. ప్రస్తుతానికి మేము వాళ్ళని అరెస్ట్ చేసినా వీళ్ళని సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేస్తున్నాము, అందుకని వాళ్ళ ఫేస్ చూపించే అధికారం మాకు లేదు. ఇక ఈ కేసు కోసం మీరు వాళ్ళని ఏం అడగాలి అనుకుంటున్నా సైబర్ క్రైమ్ వాళ్ళని అడగాలి. అండ్ ఇందాక గుర్తుందిగా నేను మీ అందరి మీద కేసు పెట్టాలి అనుకుంటున్నాను అని, దానికి ఫేస్ చేయడానికి మీరంతా రెడీనే కదా అని అడుగుతాడు. దెబ్బతో అందరూ సైలెంట్ అయిపోయి మళ్ళీ టెన్షన్గా చూస్తూ ఉంటారు. ఈలోపు కనకారావు ఆ అమ్మాయిలు మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ ప్లే చేస్తారు. దానితో వాళ్లే మాట్లాడినట్లు వాయిసెస్ అన్నీ క్లియర్గా ఉంటాయి. డెవిల్ దగ్గర ప్రూఫ్స్ కూడా కరెక్ట్గానే ఉందని మీడియా వాళ్ళకి అర్థమైపోతుంది. ఏంటి అందరూ ఒకసారిగా సైలెంట్ అయిపోయారు? ఇందాక అంతా గట్టి గట్టిగా అరిచి ఏవేవో అడిగారు కదా, ఇప్పుడు అడగండి. మరి ఇప్పుడు అడగడానికి మీ దగ్గర ఏ క్వశ్చన్స్ లేవా? వింతగా ఉంది. మీడియా వాళ్ళ దగ్గర ఇలా ఎప్పుడూ ఉండదేమో కదా. క్వశ్చన్స్ తర్వాత క్వశ్చన్స్ రెడీగా ఉంటాయేమో కదా. మరి ఇప్పుడేంటి ఇలా అందరూ సైలెంట్? చేతిని చైర్కి ఆంచి మీసం మీద వేలు పెట్టుకుని పైకి అంటూ నవ్వుతూ అంటుంటాడు డెవిల్. ఇప్పుడు మాయాకి కూడా అతను చేస్తున్నవి చూస్తుంటే నవ్వు వచ్చేస్తుంది. మనసులో ఉన్న టెన్షన్ మొత్తం తీరిపోయి చిన్న నవ్వు నవ్వుతుంది. కానీ మీడియా వాళ్ళు మాత్రం టెన్షన్గా చూస్తూ ఉంటారు. అదంతా ఆల్రెడీ లైవ్లో కూడా వస్తూ ఉంటే ఆ న్యూస్ రిపోర్టర్స్ రిపోర్ట్ చేసిన నీ ఇష్టం ఛానల్ మేనేజర్ వాళ్ళకి వరుసగా కాల్స్ చేస్తూ ఉంటారు.
అందరూ కంగారుగా లిఫ్ట్ చేశాక, సార్ మా సార్ మీకు సారీ చెప్పడానికి కాల్ చేశారు అంటూ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ వాళ్ళ ఫోన్లని తెచ్చి డెవిల్కి అందించాలని చూస్తుంటే అవన్నీ చెయ్యి చూపించి ఆపేసి, అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు న్యూస్లో చెప్పేవి అన్నీ నిజమైపోవు, మీరు చూపించారు కాబట్టి అసలే నిజమైపోవు, అందుకోసమైనా నిజానిజాలు తెలుసుకుని బయట ప్రపంచానికి చెప్పడం మంచిది, అప్పుడే అందరికీ మీ మీద గౌరవం ఉంటుంది. ఈసారికి నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను, మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి అనేసి ఫుల్ యాటిట్యూడ్తో మాయా చేతిని అతని చేతిలోకి తీసుకుని మాల్లో వాళ్ళందరికీ మధ్యలో నుండి అందరూ చూస్తుండగానే లైవ్ ఆఫ్ అవ్వకుండానే అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చేసి కార్ ఎక్కువ అంటూ డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చోబెడతాడు. మాయా మాత్రం షాక్ అవుతూ చూస్తుంటే మళ్ళీ కార్ని అదే బిల్డింగ్ వెనక్కి తీసుకుపోమ్మని డ్రైవర్కి చెప్తాడు డెవిల్. అదేంటి డెవిల్, మళ్ళీ బ్యాక్కి ఎందుకు? అప్పటి వరకు జరిగింది తన వరకు ఒక అద్భుతమే కాబట్టి నవ్వుతూ ఉన్నది కాస్త మళ్ళీ కనుబొమ్మలు ముడ్చి అడుగుతుంది. ఆ అమ్మాయిలు ఎవరో తెలుసుకోవాలని లేదా? దగ్గరికి జరిగి చెయ్యి అందుకుని అడుగుతాడు. అంటే మన బిజినెస్ డ్రైవర్స్ అన్నావు కదా, వాళ్ళే ఆ అమ్మాయిలతో చెప్పించారేమో కదా అంటుంది కళ్ళు పెద్దవి చేసి. ఆమె అమాయకత్వానికి చిన్నగా నవ్వుకొని, ఇలాంటి లిల్లీ ఫ్రూట్ బ్రెయిన్తో ఈ డెవిల్ని చంపుతా అంటూ వచ్చావా బేబీ అంటూ ఆమె నుదుటిని చూపుడు వెలుతో పొడుస్తూ అడుగుతూ ఉంటే పాత విషయాలు ఇంకా మర్చిపోలేదని బొంగమితి పెట్టి అలుగుతుంది మాయా పాప. అది చూసి మళ్ళీ నవ్వుతూ, ఇది కార్ బేబీ, ఇంటికి వెళ్ళాక ఇలాంటివి చేస్తే నాకు కూడా మంచి మూడ్ వస్తుంది, ఇప్పుడంటే ఎలా చెప్పు అంటూ డ్రైవర్ని కళ్ళతో చూపిస్తే నిన్ను అంటూ 2 గుద్దులు గుద్ది సైడ్ హక్ చేసుకుంటుంది మాయా. ప్రేమ పెరిగిపోయి అప్పటికే ఆ బిల్డింగ్ వెనక్కి కార్ రావడం ఆగడం, వాళ్ళ కోసం అక్కడ కనకారావు వెయిట్ చేస్తూ కనిపించడం జరుగుతాయి. ఇద్దరు మళ్ళీ దిగి లోపలికి నడుస్తూ వెళ్తే ఎదురు రూమ్లోనే ఒక అమ్మాయి మాస్క్తో కనిపిస్తుంది. వాళ్ళ ముగ్గురు తప్ప ఇంకా అక్కడ ఎవరు ఉండరు. ఇద్దరు వెళ్ళి ఆమెకి 4 అడుగుల దూరంలో ఎదురుగా నిల్చుంటారు. మాయ ఆ అమ్మాయిని డెవిల్ని మార్చి మార్చి చూస్తూ ఎవరు అని అడుగుతుంది డెవిల్ని. డెవిల్ ఫేస్ అప్పటి వరకు నవ్వుతూ ఉన్నది కాస్త ఒక్కసారి ఎర్రగా కోపంగా మారిపోయి మాస్క్ తీ అంటాడు గంభీరంగా. ఆ అమ్మాయి టెన్షన్గా మాస్క్ తీసేసరికి ఎవరా అని చూస్తుంది మాయా. మాస్క్ తీయగానే రియా అని అంటూ షాక్ అవుతూ చూస్తుంది. ఒక్కసారిగా జరిగినవన్నీ గుర్తొస్తాయి మాయాకి. న్యూస్ తనని తప్పుగా ప్రొజెక్ట్ చేయడం, తన ఏడుపు, బాధ, భయం, కన్నీళ్ళు, తన అమ్మ అన్నల ఏడుపు, డెవిల్ తనకి దూరం అయిపోతాడేమో అని ఆ రోజంతా ఏడ్చిన ఏడుపు అన్నీ కళ్ళ ముందు మెదులుతాయి. ఇదంతా చేసింది నిజంగా రియానా అంటుంది అలాగే కళ్ళ నిండా నీళ్ళతో. అవును అంటాడు డెవిల్. డెవిల్ చేతిని వదిలేస్తుంది. 3 అడుగులు ముందుకు వేసి రియా ముందు నిల్చుని చూస్తుంటే రియా మాత్రం అలాగే తల కిందకి దించేసి చిన్నగా ఏడుస్తూ ఉంటుంది. ఇంతకు ముందు నిన్ను ఒకసారి అత్తయ్య కొట్టారు, తర్వాత కార్తీక్ అన్నయ్య కొట్టాడు. నేను ఒక అమ్మాయినే కాబట్టి నిన్ను కొట్టగానే నాకు చాలా బాధగా అనిపించింది, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను వాళ్ళు అలా కొట్టడమే కరెక్ట్ అంటూ రియా చెంప మీద చాలా గట్టిగా ఈడ్చిపెట్టి కొడుతుంది మాయా. బుగ్గ మీద చేతితో రాసుకుంటూ షాక్ అవుతూ చూస్తుంది రియా. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కనిపిస్తూ ఉంటే, నువ్వు కూడా ఒక అమ్మాయివేగా, ఎలా చేయాలనిపించింది రియా? నిన్నెప్పుడు నా ఫ్రెండ్గానే అనుకున్నా కదా అంటుంటే, ఫ్రెండా? ఎవరి ఫ్రెండ్, ఎవరికి ఫ్రెండ్ అని రివర్స్లో అరుస్తుంది రియా. రియా పాపకి ఇంకా బుద్ధి రాలేదు. పాప ఆ బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి ముందు ముందు కథలో. సరే, కథ సంగతి పక్కన పెడితే నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి. అదేంటో గెస్ చేసి మెసేజ్ చేసి కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే.